ప్రస్తుతం హైదరాబాద్ డివిజన్లోని కార్పొరేటర్ సామత్ తిరుమల రెడ్డి గారి నివాసంలో ఉన్నాం. ఇంకా రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వాళ్ళు సమాయత్తమవుతున్న పోటీ ఎన్నికల యొక్క తీరు గురించి వారిని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం సార్ నమస్తే, చెప్పండి సార్. నమస్తే అండి. ప్రస్తుతం మరికొద్ది రోజుల్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి, దాని గురించి మీ యొక్క వ్యూహం ఎలా ఉంది? యూఎంఎన్ సార్, ఇప్పుడు మేము తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ కానించి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు, మా యొక్క ఎల్బీనగర్ నియోజకవర్గానికి ఇచ్చిన నిధులు కానీ, అభివృద్ధి కానీ, మరి ప్రభుత్వం తీసుకునే చర్యలు కానీ మమ్మల్ని గెలిపిస్తాయని అనుకుంటున్నాం సార్. తప్పకుండా రీసెంట్గా జరిగిన వరదల కారణం వల్ల కొన్ని ముంపు బాధితులు ప్రాంతాల్లో కూడా కొంచెం అంటే వీలైనంత వరకు మీరు చేసిరు, తర్వాత కొన్ని ప్రాంతాల్లో జరగలేదు, ఆపన్న హస్తం అందలేదు, చేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా జనాల్లో ఎటువంటి మార్పు రాబోతుంది? మరలా తెలంగాణ ప్రభుత్వం పైన, కార్పొరేటర్గా మీ పైన ఎటువంటి ఉంటుంది? సరే, ఈ ప్రశ్నకు నేను గట్టిగా సమాధానం చెప్పదలుచుకున్నా. ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్ నాయకులు ఏమంటారంటే వరదలల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, బాగా తీవ్ర వ్యతిరేకత ఉంది అంటారు. అది చాలా తప్పు. నేను చెప్పదలుచుకుంది ఒకటే, వరదలల్లో కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షునితో సహా, మా మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డితో సహా మొత్తం నాయకులంతా మీరు దుబ్బాకల్నే ఉన్నారు. బీజేపీ నాయకులంతా దుబ్బాకల్నే ఉన్నారు. ఇక్కడ వరదలు వచ్చి ప్రజలంతా విలువలాడుతుంటే ఇక్కడ ఉన్నది కేవలము కేటీఆర్ గారు, ఎమ్మెల్యేలు, హైదరాబాద్లో కార్పొరేటర్లు మాత్రమే అని చెప్పి ప్రజలు ఈ వీడియో ద్వారా అందరూ కూడా గమనించాలి. ఎక్కడ కూడా ఏ నాయకుడు కూడా రాలే. మీకు దుబ్బాక ఎన్నికలే ముఖ్యమైనది తప్ప ప్రజల బాగోగులు పట్టలేదు. మేము తిరిగినాం, ప్రజలకు తెలుసు. మా హైదరాబాద్ డివిజన్లో సుమారుగా 7.5 కిలోమీటర్ల దూరము వరదలు వచ్చినాయి. ఆంధ్రకేశ్వరి నగర్ నుంచి స్టార్ట్ చేస్తే బీజేఆర్ కాలనీ వరకు 7.5 కిలోమీటర్లు. 7.5 కిలోమీటర్ల కప్పల చెరువు, కుమ్మరికుంట, బాతుల చెరువు, పోతే గుర్రంగూడ చెరువు, నాదర్గుల్ చెరువు, తుర్కేయాంజాల చెరువు, ఇంజాపూర్ చెరువు, అది బంజారాకాలు టచ్ అయింది. 7 చెరువులు అలిగెళ్ళి 100 సంవత్సరాల చరిత్రలో ఇప్పుడు కూడా భారీ వర్షం పడితే కూడా ఒక్క ప్రాణ నష్టం జరగకుండా కాపాడిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. ఆ రోజు భారీ వర్షం పడ్డప్పుడు ఒక కార్పొరేటర్గా అప్పటికప్పుడు డప్పు తీసుకొని పోయి చెరువు అలిగెళ్తుందని చెప్పి పోయి డప్పు సాటించి వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించడం. ఆస్తి నష్టము కొద్దిగా గొప్ప జరిగింది, కానీ ప్రాణ నష్టం జరగలేకుండా పోయినాం. అన్ని సీసీ రోడ్లు, స్టామ్ వాటర్ డ్రైన్లు, ఆర్థిక సాయం కూడా మరి బంజారా కాలనీ, అంబేద్కర్ కాలనీ, రంగనాయకుల గుట్ట, బీజేఆర్ కాలనీ, అన్ని కాలనీల ప్రతి ఇంటికి అక్షరాల 10,000 రూపాయలు ఇచ్చినాం. ఎన్ని పోర్షన్లు ఉంటే అన్ని పోర్షన్లకు ఇచ్చినాం. మరి అదేవిధంగా శుభోదయ కాలనీ, ఆంధ్రకేశ్వరి నగర్, కమలానగర్ 7, 8, మరి శారదానగర్, మోహిని ఎంక్లేవ్, పద్మావతి కాలనీ, కుమ్మరికుంట పక్కకు, మరి అదేవిధంగా అరుణోదయ కాలనీ, ఇంకా సుమారుగా నాకు తెలిసి ఒక 150 నుంచి 200 మందికి ఇంక ఇచ్చేది ఉంటుంది. ముంపు ప్రాంతాలలో మాత్రం మ్యాక్సిమం ఇచ్చినాము. ఆ ఇవ్వాల్సినవి కూడా ప్రభుత్వం చేత తప్పకుండా ఇప్పిస్తామని తెలియజేస్తున్నాం. 99% ఇచ్చినాం మేము. అక్కడ వ్యతిరేకత ఉందన్నమాట, పూర్తి అవాస్తవం. ప్రజలందరూ తెలుసు. వచ్చి లాస్ట్ మినిట్లో వచ్చి వరదలు రాగానే నాయకులు వచ్చేసి ప్రభుత్వం ఏం చేయలేదు, పట్టించుకోలేని గజిబిజి గందరగోళం చేసి ఈ వరదలనే రాజకీయం చేసి ప్రభుత్వ వ్యతిరేకత ఉందనుకుని తప్పది. ఎందుకంటే హైదరాబాద్కు టోపోగ్రఫీ చాలా గొప్పది. హైదరాబాదు నగరము 360 డిగ్రీలు లెక్కేస్తే 10% మాత్రమే మంజీరా చూస్తుంది, 350 డిగ్రీలు మొత్తం మూసినే చూస్తుంది. ఇంత భారీ వర్షాలు పడ్డా కానీ అంత మూసిలోకి వెళ్ళిపోతాయి. ఇది మనకు దేవుడు ఇచ్చిన గొప్ప వరం. మరి ఇంత వర్షాలు వచ్చినా కానీ ఒక చెన్నై లాగా, ఒక మద్రాస్ లాగా కాకుండా హైదరాబాద్కున్న గొప్ప వరము. ఇది టోపోగ్రఫీ కూడా భౌగోళికంగా కూడా బ్రహ్మాండంగా ఉంది. ప్రభుత్వం కూడా అన్ని రకాలు ఆదుకుంది. నేను నా తెలుగున కానించి ఎన్టీఆర్ ముఖ్యమంత్రుల కానించి మొన్న కిరణ్ కుమార్ రెడ్డి దాకా ఉమ్మడి రాష్ట్రంలో అందరినీ చూసిన. ఎవరు కూడా ఇంటికాడికి వచ్చి 10,000 రూపాయలు ఆధార్ కార్డు తీసుకొని ఇచ్చే సందర్భం లేనేలేదు. అక్కడక్కడ చిన్న చిన్న అవతవకలు జరగవచ్చు. ఇంత పెద్ద స్కీము ఇన్ని లక్షల మందికి ఇచ్చినప్పుడు ఆ ఉన్న తప్పులే దాన్ని పదే ప్రసారం చేసి ప్రభుత్వ వ్యతిరేకత వచ్చిందని వాళ్ళు అనుకుంటారు, కానీ చాలా తప్పది సార్. ఇప్పుడు వరద ముంపు ప్రాంతాల్లో మీరు పర్యటిస్తున్నప్పుడు కొన్ని అనుకోని సంఘటనలు కూడా జరిగినాయి. అది ఒక విధంగా దుర్ఘటన మీ మీద కొన్ని జరిగిన వాటి గురించి మీరేమంటారు? సార్, ఆ రోజు రంగనాయకుల గుట్ట జరిగింది. కాలనీ సంక్షేమ సంఘం సంబంధించిన విషయం కాదు. అది 500 మీటర్ల దూరము 20 ఏళ్ల కింద స్టామ్ వాటర్ డ్రైన్ ఉంది. ఆ డ్రైన్ పక్కకు ఒక ఆమె ఏం చేసిందంటే బాత్రూమ్ కట్టి అందులోకి నీళ్లు రాకుండా చేసింది. ఆ నీళ్లు రాకుండా చేసే క్రమంలో మేము ఆ రోజు ఆ ఇండ్లు మునిగే పరిస్థితి ఉంది. ఆ ఇండ్లు మునగకుండా జిహెచ్ఎంసీ వాళ్ళని తీసుకొచ్చి మేము పనిచేస్తున్నాం. ఆమెకు మద్యం సేవించి బీజేపీ నాయకుడు, ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు కార్పొరేటర్ మీద వ్యతిరేకత చేయాలని చెప్పి కావాలని మీద దాడి చేశారు. దాడి చేస్తే మాత్రం ఏముంది, పని జరగలేదా? జరిగింది. కాలనీ వల్ల సంబంధమే లేదు. అది అందరికీ తెలుసు, రంగనాయకుట ప్రజలందరికీ తెలుసు. కావాలని చేశారు. ఆ వీడియోలో కూడా బీజేపీ నాయకులు అక్కడ ఉన్నారు. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు చూశారు, కేటీఆర్ గారు చూశారు, అందరూ చూశారు. బీజేపీ నాయకుల పని ఏంటంటే ఎక్కడైనా డబ్బులు రాని వాళ్ళు ఉంటే, ఎవరైనా అద్దెకుంటే వాళ్ళ డబ్బులు ఇచ్చి దొరికిపోయి ధర్నాలు చేపించి
టీఆర్ఎస్ కార్పొరేటర్ మీద దాడి చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేసి కార్పొరేటర్లు తిరగలేని పరిస్థితి కూడా ప్రచారం చేసే పనిలో ఉన్నారు వాళ్ళు. ఖబర్దార్, ఆ పరిస్థితి జరగనీయం. మేము ప్రజలలో ఉన్నాం, మేము ప్రజలలో విన్నాం. మీరు దుబ్బాకలు ఉన్నారు, మేము ప్రజలలో ఉన్నాం. సార్ మరొకటి, వరద ముంపు ప్రాంతాల్లో 10,000 నష్టపరిహారం ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీ ప్రభుత్వమే కాకుండా మరి కొంతమంది అందకపోవడం, కొంతవరకు జాప్యం జరగకపోవడం అది ఒక విషయం అయితే, స్వతహాగా మీరు కూడా ప్రభుత్వం తరపు వచ్చే సహాయం కాకుండా సొంతంగా కొన్ని నిధులు అంటే వ్యక్తిగతంగా మీ దగ్గర ఉన్న ఆర్థిక పరంగా మీరున్నంతలో కొంతవరకు సాయం చేశారు. ఆ సాయం మీకు ఎలా మీకు వాళ్ళకి ఆదరణ చేకూర్చింది? సార్, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కానీ, టికెట్ ఇచ్చిన మన కేసీఆర్ కానీ, మా గురువు జగదీష్ రెడ్డి కానీ, ఎమ్మెల్యే గారు కానీ, నేను చాలా పూర్వజన్మ సుకృతపడి ఉన్నా. ఎందుకంటే నేను ఒక అవివాహితుడిని, ప్రజల కొరకు సేవ చేయాలని లక్ష్యంతో ఉన్నా. మరి ఇంత పెద్ద భారీ వర్షాలు వస్తప్పుడు నేను పెట్టింది నేను నా సొంత డబ్బు అనుకుంటలేను. ఒక సహాయం చేసే అవకాశం వచ్చింది. సహాయం చేసే అవకాశం కూడా రావాలి. ఎందుకంటే అప్పుడు భారీ వర్షాలు వచ్చినప్పుడు ప్రతిరోజు వాళ్ళకు భోజనాలు, టిఫిన్లు అందజేసినాం. ఒకరోజు 2 రోజులు ఏదో ఫోటోషూట్, టీవీ షూట్ గురించి కాకుండా ప్రతిరోజు చేసినాం. వాళ్ళకు పునరావాసం కల్పించినాం. ఇలా ప్రాంతాలలో పోతే వ్యతిరేకత లేదంటే కారణం ఏంది? అప్పుడు ఆ రోజు మానసిక స్థితి అది, ఎవరో రావాలి, ఎవరో చేయాలని. కానీ ఈరోజు మీరు తెలుసుకోండి, వచ్చిరా రాలేదా అని. తప్పకుండా చేసినాం. మాకు చాలా తృప్తినిచ్చింది. వరద సేవలు కానీ, కరోనా విషయంలో కానీ, లాక్డౌన్లో కానీ, అన్ని విషయాలలో ఈ ప్రజాసేవ నాకు చాలా తృప్తినిచ్చింది. మేము ఇప్పుడు ప్రస్తుతం ఈ హైదరాబాద్ డివిజన్లో చాలామంది మాకు కార్పొరేటర్ కావాలంటే సామ తిరుమల రెడ్డి, అది ఏ పార్టీ అయినా కానీ మా సామ తిరుమల రెడ్డి, టీఆర్ఎస్ ప్రభావం, టీఆర్ఎస్ పార్టీలో సామ తిరుమల రెడ్డి గారి పాత్ర చాలా గొప్పదిగా ఉంది, చాలా అభివృద్ధి పరంగా ఉంది. ఎక్కడెక్కడో చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి, మాకైతే తెలియదు. కానీ మాకున్నంతవరకు అయితే ప్రజలకు అండగా ఉంటుండు అని ప్రజలు వారి స్పందన తెలియజేస్తారు. వారి మీద మీరు అభిప్రాయం చెప్పండి. ఏం లేదు సార్, మొన్న ముఖ్యంగా జరిగింది ఏంటంటే కరోనా అనేది మార్చి 22 నుంచి వచ్చింది. అప్పటి నుంచి గౌరవ ఎమ్మెల్యే గారు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎక్కువ మందితో తీసుకొని ప్రోగ్రాములు చేయొద్దని చెప్పారు. ఆ ఎక్కువ మందిని తీసుకొని రాకపోయేసరికి మా దాంట్లో కొంతమంది కార్యకర్తలు మమ్మల్ని పిలుస్తలేరు అనుకున్నారు. కానీ మేము కరోనా నేపథ్యంలో ఎక్కువ మందిని మేము ఇంటిమేషన్ ఇవ్వలే. అదే అసంతృప్తికి దారితీసింది తప్ప వేరే ఏం లేదు. పిలుస్తలేడు అంటే కోవిడ్ నేపథ్యం ఉంది. నేను ఎక్కువ మందిని తీసుకొని కార్యక్రమాలు చేసిన అనుకో, ఎవరికైనా కరోనా వస్తే ప్రాణాలు ముఖ్యం కదా. కోవిడ్-19 రూల్స్ ప్రకారం పోతున్నాం. ఇప్పుడు కోవిడ్ భయం తప్పింది, అది మర్చిపోయారు ఇక, ఎందుకంటే షార్ట్ మెమొరీ కదా, అది ఆ ప్రాబ్లం ఉంది. ఇక పోతే హైదరాబాద్ డివిజన్లో ఏంటంటే ఏ రాత్రి అయినా నాకు వేరే పని లేదు, ప్రజాసేవడమే నా లక్ష్యం, నా యాటిట్యూడ్ అది. ఒక కుక్క తెచ్చినా కానీ 2 గంటలకు జిహెచ్ఎంసీలు అందరూ వెళ్ళిపోతారు, ఎవరు ఉండరు, ఫోన్ చేస్తారు, నేనే పోయి తీసేస్తా. డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, నేనే పోతా. లైట్లు లేవు, ఎంబడే స్పందిస్తా. ప్రతి వాళ్ళకి అందుబాటులో ఉంటా. చేతనైనా ఆర్థిక సాయం చేస్తా.